ఈ పాఠం చూడనాయనా. దేవుని భజించుము, దేవుని భజించుము. పెద్దలను గౌరవించుము, పెద్దలను గౌరవించుము. తల్లిదండ్రులను పూజించుము. ఏమండి, ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే సరే. మీ చెల్లికి ముగ్గురొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు, నువ్వు బయటకు వెళ్ళి అడుకునేనా? కాదు, అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవాళ్ళు. వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. మీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేమిటి, చాన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు. ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో, బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడిపోయాను. కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. ఆనాడు దక్షయజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను, నాలాగే శంకరుడు వద్దన్నాడు. కాని వెళ్ళింది అవమానాల పాలైంది. శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుని సృష్టించాడు, పంపించాడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు. పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. వరపూజకి అంతా సిద్ధమయ్యారు. నువ్వు ఇక్కడ కూర్చుంటేలా? పార్వతి రానే లేదు, చూసారా? ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా, స్వయంగా వెళ్లి పిలవండి అంటే పోస్ట్లో శుభలేఖ పంపుతారా? వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక చస్తున్నావా? నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు. పద పద. అబ్బా, నాకు గుండె దడగా ఉంది, నేను రాలేనండి. నిన్ను చూస్తుంటే నాకు దడగా ఉంది. అమ్మగారు అమ్మగారు, పెద్దమ్మ గారు వస్తున్నారు. నాకెక్కడికి పోతుంది? అది వచ్చింది. పదండి. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు, అమ్మగారికి 1000 ఏనుగుల బలం వచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు, వెనక వస్తున్నారమ్మా. నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి. ఇందిరెక్కడమ్మా? పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది. అయింది అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందనమాట. నమస్కారం. బావా, ఆడవాడంతా బాగానే ఉంది. మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా ఇస్తారేమో. మనం ఇస్తే పుచ్చుకుంటారు. అంతేనా? నమస్కారం అండి. వచ్చారు, దారి కదా ఎందుకు? లోపలికి వెళ్ళండి. అలాగే వెళ్దానండి. వేడి చల్లారినట్లేదు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా కులాసా? కులాసానండి. మీ అబ్బాయా? అవునండి. పేరేం పెట్టారు? వీరభద్రరావు. తాతగారు పేరు పెట్టారనమాట. అవునండి. చాలా సంతోషం. అయినా ఇలారా తాతయ్య. వెళ్ళైనా వెళ్ళు. ఏమండి, మీరు నిజంగా తాతయ్య? అవును బాబు, స్వయంగా నీ తాతయ్యను. పుట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే? లేదు బాబు, ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు. ఇక ముందు తప్పకుండా వస్తాను. వీడోడు సంకనెక్కాడు. తాతయ్య స్వయం మా తాతయ్య. మంచి మనోడే దొరికాడు. కానీ ఇలా రండి మాట. ఇందు అక్క, ఇందు అక్క, నువ్వైనా ఆస్తమంతుణ్ణి పెళ్లాడుతున్నావు, అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు. అదే చాలు అక్క. అమలా, పెళ్లి కూతుర్ని తీసుకురామంటున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూర్చుంది. పెళ్లి కూతురు అక్కగా రెడీ కావద్దా? నేను రెడీ ఇలాగే వస్తాను. ఇలాగా చాలు. కానీ
ఇవి కట్టుకో త్వరగా కానీ పర్వాలేదు లేవే నీకు కావాలి గాని ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేయాలనే నాన్న నేను పేదరాళ్ళని అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే మారుతానా నేనేటు పేదవాడి భార్యని కానీ నువ్వు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాభావయ్య కూతురుగా వచ్చావు ఇంద్రకి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని వెంబడి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వెంట వెళ్ళను 10 అడుగులు ఎడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడిగితే నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏమ్మా పారు అలా వెళ్తున్నా సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిండమ్మా ఆహా మంచి దర్జాగా ఎందుకు కూర్చున్నారు లేవండి లేవండి పెద్దవాళ్ళ కోసం వెళ్దాం పదండి పార్వతి పార్వతి